నీకు నిజంగా కళ్ళే ఉంటే ఆయన కళ్ళల్లో కన్నీళ్లు చూడగలిగితే నువ్విలా మాట్లాడేదానివే కాదు. నిన్ను బయటికి తీసుకెళ్దామని వచ్చాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిన్ను కలవనేకూడదని. చిచి. జీకే, బాబు జీకే. 4 రోజుల పాటు మనకి శోభనం జరగదు బావా. ఏ ఎందుకు? ప్లీజ్ బావా, అర్థం చేసుకో. ఇక్కడే ఉండి నేను ఇలా చూస్తుంటే కోపం పెరిగిపోతుంది, అందుకే ఆఫీస్కి వెళ్తున్నా. ఏంటి సంజయ్, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయా? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ఏమైందిరా? పరా, నా మూడేం బాగాలేదు, నన్ను కాసేపు వదిలే. రే, ఎప్పుడు లేని నీకు మూడ్ ఆఫ్ కావడం ఏంట్రా? ఏం జరిగింది? అసలు ఈ పెళ్లి చేసుకోవడమేరా నాకు లైఫ్లో పెద్ద మూడ్ ఆఫ్. అరే, పెళ్ళై ఇన్ని రోజులైనా భార్యతో హాయిగా గడపలేనోణ్ణి బహుశా నేనొక్కడే అనుకుంటా. అది మనసులో ఏదో పెట్టుకుని పెళ్లి చేసుకుందిరా అంటే కాదు అన్నావు. ఫస్ట్ నైటే గేమ్లంటూ మొదలుపెట్టిందిరా అంటే ఏదో థీరీ చెప్పావు. గేములు లేవు, ఏమీ లేవు. స్ట్రైట్గా మాట్లాడుతా అన్నావుగా, మాట్లాడలేదా? మాట్లాడాను. మరి అన్నీ బాగున్నా అల్లు నోట్లో శని అని ఎందుకన్నారో నాకు ఇప్పుడే అర్థమైంది. ఏమైందిరా? నా దరిద్రం వెంటపడి ఆవిడగారు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఓస్, అంతే కదా. ఈ మాత్రం దానికే కంగారు పడతావేంట్రా? 4 రోజులు బ్రేక్ తర్వాత నువ్వు ఎలా కావాలంటే అలాగే ఉంటావు. దానికే ఉంది చెప్పు. అసలే బొళ్ళు మండిపోతుంటే పూజలు చేసి ఎగతాలు చేస్తుందిరా. అక్కడే కోపం వస్తుంది. ఏంటి, పూజలు చేసిందా? పొద్దుటే ఆఫీస్కి వస్తుంటే హారతి ఇచ్చి ఎగతాళిగా మాట్లాడుతుంది. చాలా ఇరిటేషన్ వస్తుందిరా. అదేంట్రా, తను దూరంగా ఉంటే దేవుడికి పూజలు ఎలా చేస్తుంది? హారతులు ఎలా ఇస్తుంది? అలా చేయకూడదు కదరా. అవును, నిజమే కదా. బద్రి, ఇప్పుడు నాకు ఫుల్ పిక్చర్ క్లారిటీ వచ్చిందిరా. ఇదంతా కావాలనే చేస్తుంది. అవునరా, నేను నువ్వు చెప్తుంటే నమ్మలేదు. తను ఏదో కావాలనే ఇదంతా చేస్తున్నట్టుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తుంటే నమ్మలేదు కదరా. అది పక్కా ప్లాన్తో నా లైఫ్లోకి ఎంటర్ అయిందిరా. కావాలని నన్ను ఫూల్ చేస్తుంది. వెంటనే ఈ విషయం మీ అమ్మా నాన్నకు చెప్పేరా? ఎందుకు చెప్పాలరా? చెప్పను. చెప్పకుండా ఎలారా? ఎందుకు చెప్పాలి? తను అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. దానికంటే ముందు దాన్ని నేను లొంగ తీసుకోవాలి. అప్పుడు చచ్చినట్టు నా మాట వింటుంది. ఎలారా? తను చాలా ప్లాన్డ్గా ఉంది కదా. నేను ఫస్ట్ సాఫ్ట్గానే ట్రీట్ చేస్తానురా. మాట వినకపోతే అప్పుడు బలవంతంగా అయినా లొంగ తీసుకుంటాను. రేయ్, తొందరపడి ఆ పని మాత్రం చేయకు. తను కేకలు పెట్టిందంటే ఇంట్లో అందరూ నిన్ను విలన్ని చేస్తారు.
ఎస్, యూఆర్ రైట్. నేను విలన్ని కావడం మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. ఎందుకు తెలియదురా? రూమ్లో ఏ చిన్న గొడవైనా బయటికి తెలుస్తుంది కదా. తెలియడానికి ఇంట్లో ఎవరైనా ఉండాలి కదా. ఎందుకుండరు? ఎక్కడికి వెళ్తారా? దానికి ఒక ప్లాన్ ఉంది. తీసుకో మమ్మీ, తీసుకోండి అత్తయ్య. మావయ్య, ఇందులో షుగర్ తక్కువ వేసావుగా. మమ్మీ, మమ్మీ, ఏంట్రా, ఏవైంది? మమ్మీ, నువ్వు అత్తయ్య డాడీ అందరూ వెంటనే బట్టలు సర్దుకోండి. బట్టలా? ఎందుకు? మీ ముగ్గురు తిరుపతి వెళ్తున్నారు. తిరుపతి ఎందుకురా? అవును డాడీ, మీరు వెంటనే తిరుపతికి వెళ్ళాలి. ఇదిగో టికెట్స్ కూడా బుక్ చేశాను. ఉన్నట్టుండి తిరుపతి బావా. మనకి పెళ్లి జరిగితే వారం తిరిగేలోగా వీళ్ళందరినీ తిరుపతి పంపిస్తానని మొక్కుకున్నాను. మమ్మల్ని పంపిస్తానని నువ్వు మొక్కుకోవడం ఏంట్రా? అవును డాడీ, ఒక్కోసారి అలా మొక్కుకుంటూ ఉంటాం. అయితే అందరం కలిసే వెళ్దాం. మే ముగ్గురం వెళ్ళడం ఎందుకు? అవును బావా, మనం కూడా వెళ్దాం. బట్టలు సర్దుతాను. అబ్బా, నీ మొక్కుంది వాళ్ళ వరకే, మనతో కలిపి కాదు. అంతగా కావాలంటే మనం తర్వాత వెళ్దాం. డాడీ త్వరగా కానివ్వండి, ఫ్లైట్ టైం అవుతుంది. ఉన్నట్టుండి ఇంత సడన్ గా బయలుదేరడం అంటే ఎలా బాబు? బయలుదేరడం అంటే ఏముంది అత్తయ్య, 4 జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకోవడం అంతేగా. ఆడాళ్లతో ప్రయాణం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. వీలు చూసుకుని అందరం కలిసి తర్వాత వెళ్దాంలే. నాకు చాలా పనులున్నాయి, ఇప్పుడు కుదరదు. ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసేయి. ఏం డాడీ, నేను ఇంతలా చెప్తున్నా మీరు కాదంటారేంటి? దేవుడి విషయంలో మీరు ఇలా అనకూడదు డాడీ. మమ్మీ, నువ్వేనే అర్థమయ్యేలా చెప్పు డాడీకి. అది కాదురా. ఏంటండి మీరు కూడా? దేవుడి మొక్కు అంటున్నాడు కదా. ఏమో, ఆ దేవుడే మనల్ని బయలుదేరి రమ్మంటున్నాడేమో. వెళ్ళొస్తే పోతుంది కదా. నువ్వు కూడా ఏంటి స్నేహ, వాడు తానా అంటే నువ్వు తందానా అంటావు. సరిపోయింది. అయినా వాళ్ళిద్దరిని వదిలిపెట్టి ఎలా వెళ్తావు? అందులోనూ కొత్తగా పెళ్ళైన జంటని ఒంటరిగా వదిలేసి వెళ్తామా? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఎలా? వాళ్ళేమైనా చిన్నపిల్లలా అండి? అయినా భార్యాభర్తల మధ్య మనమెందుకు? అర్థం చేసుకోరు. మనం ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి తిరుపతిలో? మహా అయితే 1 రోజు, లేకపోతే 2 రోజులు, అంతే కదా. అవును డాడీ, అంతే. సరే అలాగే కానీ. రే, ఫ్లైట్ ఎన్నింటికి? 5 గంటలకు డాడీ. రేఖ, బట్టలు సర్దుకోమ్మా. పదొదిన, బట్టలు సర్దుకుందాం. హలో, ఏంటలా చూస్తున్నావు? నిజం చెప్పు బావా, నువ్వు కావాలని వాళ్ళని తిరుపతి పంపిస్తున్నావు కదూ? నీకు అలా అనిపిస్తుందా? అలా ఎందుకు అనిపిస్తుంది? దేవుడి మొక్క కదా. ఉన్నట్టుండి మొక్కెలా వచ్చింది? నేనంతే, అలాగే మొక్కుంటాను. వాళ్ళని ఎయిర్పోర్ట్లో దింపి తిరిగి వస్తాను కదా,
వచ్చాక చెప్తాను. ఒరే సంజయ్, నేను రెడీరా. మమ్మీ అంటే నీ ఇలా ఉండాలి. చూడు, అలా చెప్పగానే ఎలా రెడీ అయ్యి వచ్చారో. రేయ్ నేను కూడా రెడీ అయ్యాను. ఉషా, మీకు తోడుగా ఉంటుంది, అమ్మమ్మకి ఫోన్ చేయనా? అలాగే మమ్మీ. మాకెవరితో అవసరం లేదు అత్తయ్య. అయినా రేపు ఈవినింగ్ అలా వచ్చేస్తారు కదా. ఈ మాత్రం దానికి పెద్దవాడిని ఇబ్బంది పెట్టడం దేనికి? అవును రేఖ, అదే నిజమేగా. రండి బయలుదేరండి. ఆ టికెట్స్ ఇటువు. ఉషా, వెళ్ళొస్తావమ్మా. నువ్వేం వంటలేం వండకు, హోటల్ నుంచి తెప్పించుకోండి, సరేనా? అలాగే అత్తయ్య. జాగ్రత్తమ్మా. అయ్యో, వస్తాము. వస్తానుషా. బాయ్ వస్తాం మమ్మీ. బాబు. దింపేసి వస్తాను. మమ్మీ, నువ్వు అత్తయ్య డాడీ అందరూ వెంటనే బట్టలు సర్దుకోండి. మీ ముగ్గురు తిరుపతి వెళ్తున్నారు. మీరు వెంటనే తిరుపతికి వెళ్ళాలి. ఇదిగో టికెట్స్ కూడా బుక్ చేశాను. ఉషా, వస్తున్నా బావా. ఏంటి బావా ఇది? దీన్ని మందు అంటారు, దీన్ని సిగరెట్ అంటారు, దీన్ని మంచింగ్ అంటారు. అక్కడే నిలబడిపోయావే, రా. ఇంట్లోనే మొదలు పెట్టావేంటి? అంటే బయట తాగితే పర్వాలేదా? అసలు తాగడమే ఇష్టం లేదు. అవునా? కానీ నేను రోజు తాగుతానే, ఏం చేస్తావు? ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, మరి నా ఇష్టాల్ని కూడా గౌరవించాలి కదా. ఇష్టపడవా? సరే బావా, నీ ఇష్టం వచ్చినట్టు తాగు. నేను వెళ్తున్నాను. ఆగో. ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పేది వినవా? ఏం చెప్తావు? ఏం వినాలి? మనకి పెళ్ళై ఎన్ని రోజులైంది? పెళ్ళై వారం రోజులైనా ఇంతవరకు శోభనం కాని జంట మన మాత్రమే అనుకుంటాను కదా. ఒక రోజు మూడు బాలేదు, ఇంకో రోజు ప్యాకెట్ పెట్టావు, మూడో రోజు పాలల్లో మత్తు మందు. ఇలా ఎన్ని రోజులని పోస్ట్ పోన్ చేస్తావు? నేనేం చేయను, ఫస్ట్ ఆట పట్టించాను, కానీ ఆ తర్వాత అనుకోకుండా. తెలుసు,
బాగా తెలుసు. అయినా నాకు అభ్యంతరం లేదు, రా. బావా వదలు బావా, వదలు. ఎందుకు వెళ్ళాలి? అసలు ఈ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకే ప్రాబ్లం లేదు. అయితే ఎందుకు దూరంగా ఉంటున్నావు? అదేం లేదు. నాటకాలు ఆడకు. నాతో కాపురం చేయడానికి 4 రోజులు ఇబ్బంది అన్నావు. మరి పూజలు చేసి హారతలు ఇవ్వడానికి ఏ ఇబ్బంది లేదా? అంటే ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చోండి అనుకున్నావా? నీకు తెలీదని ఎలా అనుకుంటాను? నీకన్నీ తెలుసు. దేశముద్రవి. తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు చెప్పు. ఉషా, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని నన్ను దూరం చేస్తున్నావు. నాకు నువ్వంటే ఇష్టం, నువ్వంటే పిచ్చి. ఏదైనా ఉంటే మాట్లాడు. అందుకే అందరినీ తిరుపతి పంపించాను. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నేను వెళ్తున్నాను బావా. ఆగో ఉషా, నన్ను ఇలా ఊరించి చంపకు ఉషా. నేను నువ్వనుకున్నంత చెడ్డోని కాదు. నా మాట విను ప్లీజ్ ఉషా. రా ఉషా. వదలు 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 బావా, వదలు. వదలను. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. వదలు. నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి ఉషా. నువ్వు లేకపోతే నేను తట్టుకోలేను ఉషా. దా. బావా మర్యాదగా చెప్తున్నాను, వదలు. వదలను. నీకు మర్యాదగా చెప్తే అర్థం కావట్లేదా? నీ మర్యాద పోగొట్టుకుంటున్నావు. నేను చెప్పినట్టు చేయకపోతే. ఏయ్! నీకు చెప్తుంటే అర్థం కదా? నువ్వు మనిషివా పశువా? ఛీ! పశువునే. నీ పాలిట పశువుగా మారితేనే నువ్వు మాట వింటావే. వదలు వదలు. ఏయ్, ఏయ్! దగ్గరకు వచ్చామంటే పొడిచి పారేస్తాను. నువ్వేం చేసినా బెదిరిపోవడానికి నేను సంధ్యను అనుకుంటున్నావా? నీ మాయ మాటలు నమ్మి శీలం పోగొట్టుకోవడానికి సంధ్యను అనుకుంటున్నావా? నేను ఉషని, గుర్తించుకో. నీ పాపం గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకే తెలుసు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నువ్వు సంధ్యని ఏం చేసావో తెలుసు, ఎలా మోసం చేసావో తెలుసు. పాలల్లో నిద్ర మాత్రలు కలిపితే పడిపోయి నీకు సరెండర్ అవుతాననుకున్నావు కదూ? అంటే అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావా? ఎస్, అన్నీ తెలిసే చేసుకున్నాను. నువ్వు మెయిల్లో పంపించిన ఆ ఫోటో గురించి తెలుసు. సంధ్యని నువ్వు పెట్టిన చిత్రహింసల గురించి తెలుసు. మరి తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకా? నువ్వు చేజారిపోకూడదని చేసుకున్నాను. సంధ్య గురించి నాకు చాలా లేటుగా తెలిసింది. లేకుంటే నా స్థానంలో సంధ్యని నిలబెట్టి ఉండేదాన్ని. ఇదంతా నీకెలా తెలుసు? నీ పాపానికి ప్రత్యక్ష సాక్షి ఒకరున్నారు. అతను నా కంటపడ్డాడు.